హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో చెరుకు లేకపోయినా చెరుకు రసాన్ని మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 2 నిమిషాల్లో చాలా ఈజీ ప్రాసెస్లో సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అసలు చెరుకు లేకపోయినా కూడా చెరుకు రసాన్ని ఈ విధంగా చేస్తారని నేనే ఈ మధ్యనే తెలుసుకున్నానండి. కొన్ని రోజుల క్రితం నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ ఈ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారండి. ఇది తాగేసిన తర్వాత నువ్వేం తాగవని అన్నారు, చెరుకు రసం అని చెప్పాను. ఆవిడ నవ్వుకుని ఇది చెరుకు రసం కాదమ్మా, అయితే నువ్వు కూడా కనిపెట్టలేకపోయావు అయితేని అన్నారు. నేనేమో షాక్ అయ్యాను. అప్పుడు నేను ఆవిడ్ని ఏంటంటే ఇలా అంటున్నారు, అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అని అడిగితే డీటెయిల్స్ అన్నీ చెప్పారండి. ఆవిడ దగ్గర నేను నేర్చుకుని నేను మీతో షేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుతో ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నానండి. ఇది నేను 2 గ్లాసెస్కి చేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన కొద్దిగా అల్లం ముక్క, అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి పుదీనా ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేయకూడదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేరొక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ చెరుకు రసాన్ని ఒక గ్లాస్లో వేసుకుని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్లో ఇది ఇంట్లోనే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, ఈ టేస్టీ అండ్ హెల్దీ చెరుకు రసం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.